In the environmental, plants and animals are living bodies and they maintain a food cycle. Energy is necessary to carry the life activities and that energy is derived by the derived by the oxidation of reserve food substances present in the organism. During oxidation, carbon dioxide is released into the atmosphere, which is taken by the plant to prepare its food substance by the process of photosynthesis. Hence, oxygen and carbon dioxide are the fundamental substance participating in the chemical exchange between the organisms and environment during respiration. During respiration, animals takes up oxygen and releases carbon dioxide into the atmosphere. In turn, the plants takes up CO2 and carbon dioxide, carry photosynthetic activity and releases oxygen into the atmospheres. 6 CO2 plus 6 H2O gives rise to C6H12O6 plus 6O2, means sunlight and chlorophyll. Thus, the oxygen and CO2 stands in a reciprocal relation to each other. అంటే చూడండి, మన ఎన్విరాన్మెంట్లో ప్లాంట్స్ అనిమల్స్ ఉంటాయి కదా, వీటికి ఫుడ్ సైకిల్ అనేది ఉంటుందమ్మా. వీటి మెటబాలిక్ యాక్టివిటీస్ జరగాలి అంటే వాటికి ఎనర్జీ అవసరం కదా. ఎనర్జీ కోసము ఫుడ్ సైకిల్ అనేది చాలా అవసరము. ఈ ఎనర్జీ మిగిలినటువంటి ఎనర్జీని ఆక్సిడేషన్ వలన సింథసిస్ అవుతుంది. అలాగే ఆక్సిడేషన్ ప్రాసెస్లో CO2 కూడా రిలీజ్ అవుతుంది. ఓకేనా, CO2 రిలీజ్ అయ్యి అట్మాస్ఫియర్లోకి వెళ్తుంది, అంతే కదా. CO2ను ఈ ప్లాంట్స్ యూటిలైజేషన్ చేసుకొని అలాగే కార్బోహైడ్రేట్స్ సింథసిస్ కోసము సింథసిస్ చేసుకుంటాయి అన్నమాట. సో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఈ అనిమల్స్కు అలాగే ఎన్విరాన్మెంట్కి మధ్యలో కెమికల్ చేంజెస్లో ఇవి ఈ పదార్థాలు ఈ శ్వాసక్రియ సమయంలో ఈ జీవులు ఆక్సిజన్ను గ్రహించి కార్బన్ డైఆక్సైడ్ను అట్మాస్ఫియర్లోకి వదిలేస్తూ ఉంటాయి. తిరిగి ఆ ప్లాంట్స్ ఏం చేస్తాయి, CO2ను గ్రహించి ఇక్కడ ఫోటోసింథసిస్ చేసుకోవడం వల్ల మళ్ళీ ఎన్విరాన్మెంట్లోకి O2ని విడుదల చేస్తాయి అన్నమాట. అదే ఇక్కడ ఒక రియాక్షన్ అనేది ఇచ్చినారు. 6CO2 ప్లస్ H2O కలిసి అలాగే సన్లైట్ క్లోరోఫిల్ ఆ రెండింటిని యూస్ చేసుకొని అలాగే కార్బోహైడ్రేట్స్ని ప్రిపేర్ చేసుకుంటాయి. అంటే C6H12O6 ప్లస్ 6O2 ఆక్సిజన్ ఇక్కడ రిలీజ్ అవుతుంది. ఆ రిలీజ్ అయినటువంటి ఆక్సిజన్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ విధంగా CO2 అండ్ ఆక్సిజన్ ఒకదానితో ఒకటి రెసిప్రోకల్ రిలేషన్లో ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఆక్సిజన్. The majority of animals and plants are free oxygen from the air or from the water for the oxidation of reserve organic substance, and such type of organisms are termed as aerobic. Some bacteria and internal parasites derive their energy by partial decomposition of organic matter without free oxygen and are termed as anaerobic. Anaerobic organisms depend upon the aerobic forms to produce the organic matter for their survival. అంటే ఇక్కడ చూడండి అన్న, ఇక్కడ ఏం చెప్పారంటే మన ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి ఆక్సిజన్, ఈ ఆక్సిజన్ ఆర్గానిజమ్స్కు వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఇక్కడ
ఆర్గానిక్ మ్యాటర్ అనేది కూడా ఇక్కడ ఆక్సిడేషన్ జరగడం వల్ల ఏమవుతుంది, ఆక్సిడేషన్ చెంది అలాగే అక్కడ కూడా కొంచెం శక్తి అనేది రిలీజ్ అయ్యి ఆ శక్తిని యూస్ చేసుకుంటాయి అనమాట. ఆక్సిడేషన్ జరుగుతుంది కదా ఇక్కడ. ఈ ఆక్సిడేషన్ వల్ల ఏమవుతుంది అంటే సముద్రంలో ఉండేటటువంటి అంటే మెరైన్ ప్లాంట్స్, అనిమల్స్ ఇవి ఎయిర్ నుండి కానీ లేదా వాటర్ నుండి కానీ ఈ ఆక్సిజన్ని గ్రాస్పింగ్ చేసుకుంటాయమ్మా. ఇటువంటి వాటిని ఏమంటారంటే ఏరోబిక్ అనిమల్స్ అంటారు. కొన్ని బ్యాక్టీరియాస్ అలాగే ఇంటర్నల్ పారాసైట్స్ ఈ ఆర్గానిక్ మ్యాటర్ని పార్షియలీ డిస్ట్రాయ్ చేసి విచ్ఛిన్నం చేసి వాటి నుంచి అవి ఈ ఆక్సిజన్ని యూస్ చేసేసుకుంటాయి. ఇటువంటి వాటిని ఏమంటారు, ఎనరోబిక్ అనిమల్స్ అంటారు. ఎక్కడైతే సరిగ్గా వాటర్ దొరకని ప్లేస్లో కూడా అనిమల్స్ అక్కడుండే ఆ కొద్ది గ్యాసెస్ని మాత్రమే యూస్ చేసుకొని వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ని యూస్ చేసుకుంటూ ఉంటాయి. ఆక్సిజన్ ఈజ్ present in the atmosphere as one of the free gases and physiologically mixed with other gases. Oxygen is present in dissolved state in the water. It does not combine chemically with water and does not react with iron and other inorganic materials in water. Oxygen consists 20% of atmosphere and 3.5% in seawater and 4% in fresh water in a dissolved state. Through the plants and animals draw oxygen from atmosphere for their respiratory activity. The loss of oxygen percentage is replenished by plants by their photosynthesis activity during sunlight days. ఓకేనా. ఇక్కడ చూడండి ఈ ఆక్సిజన్ ఎన్విరాన్మెంట్లో బాగా ఫ్రీగా ఉంటుంది కదా, అప్పుడు ఇవేం చేస్తాయి అంటే ఈ ఆక్సిజన్ అనిమల్స్ ఎన్విరాన్మెంట్ నుంచి అయినా తీసుకుంటుంది లేదా వాటర్ నుంచి అయినా తీసుకుంటాయమ్మా. అలాగే వాటర్లో ఐరన్ వాటర్లో కాదు ఆక్సిజన్లో అలాగే వాటర్లో కూడా ఐరన్ అనేది ఉంటుంది కదా. ఇది అక్కడ ఉండేటటువంటి ఇనార్గానిక్ మ్యాటర్స్తో ఎలాంటి కెమికల్ రియాక్షన్ అనేది చూపదనమాట. ఏది వాటర్లో ఉండేటటువంటి ఐరన్. అలాగే ఈ ఆక్సిజన్ చూడండి ఎన్విరాన్మెంట్లో అయితే కనుక 21% ఉంటుంది. ఎన్విరాన్మెంట్లో 21% ఉంటే కనుక, అలాగే మెరైన్లో అయితే కనుక 3.5% ఉంటుంది. అలాగే ఫ్రెష్ వాటర్లో 4% ఉంటుంది. ఈ రెస్పిరేషన్ కోసము ఈ ప్లాంట్స్ అనిమల్స్ కానీ ఏం చేస్తాయి అంటే, ప్లాంట్స్ మెయిన్గా CO2ని తీసుకుంటే అనిమల్స్ O2ని తీసుకుంటాయి కదా. ఎక్కడైతే ఆక్సిజన్ తీసుకుంటాయో అక్కడ ప్లాంట్స్ ఉండేసి కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటాయి అనమాట. అందుకోసమే మనకి ఆక్సిజన్ ఉంటుంది. ఆ ప్లాంట్స్ కూడా ఆక్సిజన్ తీసుకునేటట్లయితే కనుక అసలు మళ్ళీ ఆక్సిజన్ అనేది లేక చనిపోయేటటువంటి ప్రాబ్లం కూడా వస్తుంది కదా. ద వరల్డ్స్ మెయిన్ రిజర్వాయర్ the world's main reservoir of free oxygen at atmosphere. The chief source of oxygen for the aquatic environment is the oxygen which can be absorbed from the air. Another source of oxygen supply in aquatic environment is the oxygen released from the aquatic plants during their photosynthesis activity. The total amount of oxygen that water will held at saturation is influenced by temperature, salinity and pressure which varies from 4% to 10%. The concentration of oxygen in the aquatic environment varies from surface to the deeper waters. At the surface water, the concentration of oxygen is high because it is in direct contact with the atmospheric air. At the subsurface layer is depleted because of the fact that
vertical movement of the water does not take place at the bottom level of water due to decomposition of dead material. The concentration of oxygen is further depleted and very much less in concentration when compared with the సర్ఫేస్ వాటర్. అంటే చూడండి ఇక్కడ ఏంటి అంటే మన వరల్డ్ వైడ్లో ఉండే ఆక్సిజన్ రిజర్వాయర్ ఏంటి అంటే ఎన్విరాన్మెంటే కదా, వాతావరణమే కదా. ఈ వాటర్ అక్వాటిక్ ఏరియా కావచ్చు. ఇక్కడ O2 అనేది ఎలా ఉంటుంది, మెల్ట్ అయినటువంటి ఫామ్లో ఉంటుంది. ఇంకా ఫోటోసింథసిస్ ఏం చేస్తాయి, వాటర్ ప్లాంట్స్ కూడా జరుపుకుంటాయి కదా. O2ను కూడా వాటర్లో ఎలా O2 ఎక్కడెక్కడి నుంచి వస్తుంది అంటే ఎన్విరాన్మెంటల్ నుంచి కూడా వాటర్లోకి వెళ్ళి అక్కడ డిజాల్వ్ అవుతుంది. అలాగే వాటర్ ప్లాంట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా ఫోటోసింథసిస్ జరుపుకుంటాయి కదా. సో అవి కూడా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి కదా, ఆ ఆక్సిజన్ కూడా వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా. ఇలా ఈ వాటర్కి సంబంధించినటువంటి మీడియం అనేది ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఆ సర్ఫేస్ జలాల కంటే కూడా కింద అంటే డీప్ ఉండే వాటర్లో కొంచెం తక్కువగా ఉంటుంది ఆక్సిజన్ అనేది. ఎందుకు అంటే ప్లాంట్స్ ఆల్మోస్ట్ ఆ పైన సర్ఫేస్లో ఉండే ఆ గట్టుల దగ్గర అక్కడ ఉంటాయి కదా, కింద వరకు ప్లాంట్స్ అనేది ఉండకపోవచ్చు. అదే కాకుండా డీకంపోజిషన్ అనేది ఏమైనా చనిపోయిండేటివి కిందకి వెళ్ళేసి అక్కడ అవి కుళ్ళుతూ ఉంటాయి కదా. సో అక్కడ ఆక్సిజన్ అనేది కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది అనమాట పైన సర్ఫేస్లో కన సర్ఫేస్ వాటర్తో కంపేర్ చేస్తే. ఓకేనా, కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉంటుంది అని అర్థం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్, ఎకాలజికల్ ఎఫెక్ట్ ఆఫ్ ఆక్సిజన్ అవైలబిలిటీ ఇన్ టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్. ఆక్సిజన్ ఈజ్ available in required quantities near the earth's surface. Hence oxygen does not act as a limiting factor for most of the terrestrial animals. However, the reduction in the partial pressure of oxygen at higher altitude impose restriction in the ventricle distribution of animal communities, which required a high percentage of oxygen for their respiratory activities. As such mammals cannot live at a high altitude permanently, where the partial pressure of oxygen is less than about 45% of its value to sea level. When oxygen concentration is less than, deeper burrows earthworms migrate to the upper surface of soil, where oxygen is for respiration. అంటే చిన్న ఇక్కడ ఇంకా ఏం జరుగుతుందంటే టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంటల్ గురించి చూస్తే, అంటే భూమి గురించి, ఈ టెరెస్ట్రియల్ పైన ఆక్సిజన్ అనేది బాగా లభిస్తుంది. అంటే ప్లెంటీ ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంది. ఎందుకంటే ఎన్విరాన్మెంట్తో రిలేషన్ ఉంది కదా. సో ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, అట్లా భూమి మీద కూడా బాగా ఉందన్నమాట ఆక్సిజన్ లెవెల్స్ అనేది. ఓకేనా. ఇంకా ఏమి ఉంటాయంటే, ఇప్పుడు ప్లాంట్స్ అనేటివి కూడా భూమి సాయిల్ మీద నుంచే కదా వస్తుంది. అప్పుడు సాయిల్ మీద నుంచి వచ్చిండే ఆ ప్లాంట్స్ అంతా కూడా అట్లా క్లైమేట్లోకి వదిలేస్తూ ఉంటుందా, ఆ క్లైమేట్కు ఈ ప్లాంట్కి దగ్గరలోనే కదా సాయిల్ ఉంది. సో సాయిల్లోకి బాగా, అలాగే ఎన్విరాన్మెంట్లో చుట్టూ కూడా మనకి ఆక్సిజన్ అనేది చాలా బాగుందనమాట. అలాగే ఈ మ్యామల్స్ చూస్తే కనుక చాలా ఎక్కువ పైన హైట్కి వెళ్ళే కొద్దీ అక్కడ ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో అక్కడ ఉండడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఓకేనా, అక్కడ ఉండడం అనేది కొద్దిగా ప్రాబ్లమాటిక్గా అవుతుంది అనమాట. అలాగే డీప్లో ఉండేటటువంటి వాటర్లో లేకుంటే వాటర్లో లేకపోతే టెరెస్ట్రియల్లో కొంచెం లోతుగా తవ్వి అక్కడ ఉంటాయి చూడండి కొన్ని యానిమల్స్, అవి అక్కడ ఉండలేవు. ఎందుకంటే ఆక్సిజన్ అనేది తక్కువైపోతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్వామ్స్ ఏం చేస్తాయంటే లోపల ఉండలేక బయటకు వచ్చేస్తుంటాయి. అక్కడ ఆక్సిజన్ అనేది వాటి పర్సంటేజ్ తగ్గిపోవడం వలన. అలాగే క్లైమేట్లో ఆక్సిజన్ అనేది చూడండి అన్ఫేవరబుల్ కండిషన్స్
ఇలా ఏమన్నా అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చిందనుకో కొన్ని అనిమల్స్ సిస్ట్స్ ఫామ్ చేసేసుకొని ఉంటాయన్నమాట. అలాగే ఎగ్జాంపుల్కి క్లాస్ట్రీడియం, అలాగే రైజోబియం అంటే ఈ స్పీసీస్ ఇవేం చేస్తాయంటే ఇవి ఇంకా కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే వాటర్లో కావచ్చు, అలాగే టెరెస్ట్రియల్ మీద కూడా కావచ్చు, ఆక్సిజన్ సరిగ్గా లేనప్పుడు ఏమవుతుంది అంటే అనెరోబిక్ రెస్పిరేషన్ కూడా ఇవి చేసుకుంటాయంట. అనెరోబిక్ రెస్పిరేషన్ కూడా ఫాలో అవుతూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి aquatic environment. Next one, aquatic environment. The oxygen percentage varies in the aquatic environment, and the water contains a much lower percentage of water than atmosphere. Hence aquatic organisms display a wide variety of adaptations to obtain sufficient supply of oxygen from the aquatic medium. అంటే చూడండి ఇక్కడ ఆక్వాటిక్ ఎన్విరాన్మెంటల్ గురించి చూస్తే కనుక అంటే వాటర్లో ఆక్సిజన్ అనేది ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా. అంటే సర్ఫేస్లో బాగా ఎక్కువ ఉంటుంది, మధ్యలో కొంచెం మీడియంగా ఉంటుంది, ఇంకా డీప్కి వెళ్ళేసరికి తగ్గిపోతూ ఉంటుంది కదా. అందువల్ల ఏమవుతాయి వాటర్లో ఆక్వాటిక్ అనిమల్స్ ఏమవుతాయి అంటే ఎక్కడైతే ఓటు బాగా ఉంటుందో అక్కడికి పైకి కూడా ఇట్లా వచ్చేసి అన్ఫేవరబుల్ కండిషన్స్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇలా పైకి కూడా వచ్చేస్తూ ఉంటాయి. వాటర్ బగ్ నోటోనెక్టా and certain beetles in the absence of oxygen to the surface water entrap bubbles of air beneath their wing cases and go down into the water. This entrapped oxygen will be sufficient for certain amount of time. Representative enter in the mosquito larvae and rat tails. Maggot are having respiratory tubes. These insects swim in the upper surface layer of water, keeping their respiratory tubes will above the water surface to get atmospheric oxygen from respiration. చిన్న ఇక్కడ ఏంటంటే నోటోనేకా అండ్ కొన్ని బీటిల్స్ ఈ ఆక్సిజన్ ఎప్పుడన్నా లేనటువంటి ప్లేస్లో ఉంటే అవి ఏమవుతాయి అంటే ఒకవేళ వాటర్లో కన్నా ఉంటే కనుక ఇవి వాటర్ పైకి వచ్చి చేరిపోతాయి. ఎందుకు కింద అంటే డీప్లో కొద్దిగా లేనప్పుడు. అలాగే వాటి వింగ్స్ ఉంటాయి కదా, వాటి వింగ్స్ కింద కొంచెం బబుల్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. ఆ బబుల్స్లో ఎయిర్ ఉంటుంది, ఆక్సిజన్ అనమాట. కొంతవరకు అంటే కొంత టైం వరకు కూడా ఆ బబుల్స్లో ఉండేటటువంటి ఆక్సిజన్ వీటికి యూస్ చేసేసుకుంటూ ఉంటుంది. ఓకేనా. ఎప్పుడైతే అన్ఫేవరబుల్ కండిషన్స్ వాటర్లో ఆక్సిజన్ కంటెంట్ సరిగ్గా లేకపోయిందనుకో అప్పుడు వింగ్స్ కింద బబుల్స్ అనేటివి పెట్టుకుంటుందంట. ఆ బబుల్స్లో ఆక్సిజన్ని స్టోర్ చేసుకుంటుంది. ఎప్పుడైనా ఇలాంటి అన్ఫేవరబుల్ కండిషన్స్ వచ్చినప్పుడు దాంట్లో ఉండే ఆక్సిజన్ని యూస్ చేసుకుంటుందంట. రానట్రా కొన్ని మస్కిటోస్ యొక్క లార్వాస్ అండ్ ఈ ర్యాట్స్ ఉంటాయి కదా, మ్యాగాట్స్, వీటికి ఏముంటాయంటే ట్రాకియల్స్ ఉంటాయి. ఈ అనిమల్స్ ఇవి వాటర్ సర్ఫేస్ మీద పైకి స్విమ్ చేస్తూ ఇలా పైకి వస్తాయన్నమాట. అట్మాస్ఫియర్ పైకి వచ్చేసి అక్కడ ఉండే ఆక్సిజన్ ఇవి తీసేసుకుంటూ ఉంటాయి. ఓకేనా. ద ఎకినాయిడ్ వార్మ్స్ కీప్ ఏ కరెంట్ ఆఫ్ వాటర్ బ్లోయింగ్ త్రూ దేర్ బర్రో ఇన్ ద శాండ్ అండ్ మెయింటైన్ రెడ్యూస్ రేట్ ఆఫ్ మెటబాలిజం. అంటే చూడండి వాటర్లో ఉండే ఇంకా కొన్ని అనిమల్స్ ఏమన్నా కావచ్చు, ఫిషెస్ కావచ్చు. ఇక్కడ ఏం చెప్పుకున్నాము, క్రస్టేషియన్ అండ్ ఫిషెస్. స్పెషల్ మెకానిజం ఆఫ్ పంపింగ్ వాటర్ కంటిన్యూస్లీ over the gill to get sufficient oxygen. Next chironomid larva living in muddy bottom of ponds or having a type of hemoglobin that becomes 95% of saturated under a partial pressure of oxygen of only
10 mmHg, whereas mammalian hemoglobin is less than 1% saturated at this pressure. These insects can carry anaerobic respiration, where glycogen breaks down to form lactic acid, which is excreted out. అంటే చూడండి నాన్న, ఇక్కడ ఏంటి అంటే వాటర్లో ఉండే స్నేల్స్ కొన్ని ఫిషెస్ కానీ ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ ఆక్సిజన్ని నింపేసుకొని లోపలికి వెళ్తాయంట, సర్ఫేస్లోకి వచ్చేసి. అలాగే కొన్ని క్రస్టేషియన్స్, కొన్ని ఫిషెస్ ఏం చేస్తాయంటే ఒక టైప్ ఆఫ్ పంపింగ్ చేస్తాయంట వాటి ఉండేటటువంటి ఆర్గాన్స్ వల్ల. అప్పుడు ఏమవుతాయి అంటే అట్లా పంపింగ్ చేసుకునే మెకానిజం ఉంటుందంట. అలాగే ఆర్థ్రోపోడాకి సంబంధించినటువంటి కైరోనోమిడ్, ఈ కైరోనోమిడ్ లార్వాస్ ఏమవుతాయి అంటే కింద బాటంలో ఉంటాయమ్మా. వీటికి స్పెషల్గా ఉండే హీమోగ్లోబిన్ అనేది వీటి బ్లడ్లో ఉంటుందన్నమాట. ఓకేనా. ఆ స్పెషల్గా ఉండే హీమోగ్లోబిన్ ఉన్న దానివల్ల తక్కువ ఆక్సిజన్ ఉన్నా కానీ ఇవి బాగా సర్వైవ్ అయిపోతాయంట. వీటి లార్వాస్ అవసరమైనప్పుడు అనెరోబిక్ రెస్పిరేషన్ని కూడా చేసుకునే కెపాసిటీలో ఉంటాయంట ఇవి, అలా కూడా ఉంటాయంట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ మనకి నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్స్ ఇలా 3 చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, depending upon the oxygen consumption of aquatic animals are classified into two types. They are అంటే ఆక్సిజన్ తీసుకునే యూటిలైజేషన్ ఆఫ్ ఆక్సిజన్ బేస్ చేసుకొని ఆక్వాటిక్ అనిమల్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారమ్మా. రెగ్యులేటరీ టైప్స్, నాన్ రెగ్యులేటరీ టైప్. ఫస్ట్ వన్ చూడండి, రెగ్యులేటరీ టైప్. ఇన్ దిస్ టైప్ ఇన్ విచ్ ఆక్సిజన్ కన్జంప్షన్ ఈజ్ హైలీ డిపెండెంట్ upon oxygen tension or pressure. It is exhibited by various crustacean and mollusca like Astacus, Carchinus, Eplesia etc. అంటే చూడండి, ఈ టైప్ ఆఫ్ అనిమల్స్ ఎలా ఉంటాయంటే ఆక్సిజన్ను యూటిలైజేషన్ చేసుకునేది అనేది వాటికి ఉండే ప్రెజర్తో సంబంధం లేకుండా ఉంటుందంట. ఈ విధంలో ఎక్కువగా క్రస్టేషియన్స్ అండ్ ఎస్టకస్, కర్కైనస్, ఎప్లీషియా అలాంటి మొలస్కన్స్ ఇలా ఉంటాయంట. అలాగే నాన్ రెగ్యులేటరీ టైప్ ఇన్ దిస్ టైప్ ఇన్ విచ్ ఆక్సిజన్ consumption is highly depend upon oxygen tension or pressure. It is exhibited by annelids and arthropods like Nereis and Limulus. ఇంకా కొన్ని ఏం చేస్తాయి అంటే ఆక్సిజన్ని యూజ్ చేసుకునేది అనేది O2 ప్రెజర్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుందంట. ఈ టైప్ ఎక్కువగా అనిలిడ్స్, అలాగే నీరిస్, లిమినస్ వంటి ఆర్థ్రోపోడ్స్లో ఎక్కువగా ఇలా ఉంటుందంటున్నాను. అలాగే చూడండి, ఇంకా ఇన్ పాండ్స్ అండ్ లేక్స్ వేర్ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ద లోయర్ లెవెల్స్ ఈజ్ reduced during the summer, the animal living in such environment either migrate from the oxygenless zone to other region or enter upon some sort of anaerobic existence if they are to exist. అంటే చూడండి, ఇక్కడ ఇంకా కొన్ని పాండ్స్ లేక్స్ ఉంటాయి కదా. ఈ పాండ్స్ లేక్స్ డీప్ కింద ఎక్కడ ఉంటాయి అంటే సమ్మర్ సీజన్లో O2 యొక్క కాన్సన్ట్రేషన్ అనేది చాలా తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు ఎన్విరాన్మెంట్లో ఉండేటటువంటి అనిమల్స్ ఎక్కడైతే ఆక్సిజన్ లేని జోన్స్ని వదిలేసి ఎక్కడైతే ఆక్సిజన్ ఉన్నాయో అక్కడికి వెళ్ళేసి అవి ఏరోబిక్ రెస్పిరేషన్ చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వన్ మనకి ఇక్కడ నెక్స్ట్ దీనికి సంబంధించిందే చూడండి నేను. Oxygen is vital up in man ways. Water can dissolve the oxygen and it is this dissolved oxygen that supports aquatic life. Oxygen is also needed for the decomposition of organic waste.
wastes from living organisms are biodegraded because there are anaerobic bacteria converting organic waste material into stable inorganic material. These bacteria changes waste material into HTS and other poisonous and fuel smelling substance. The amount of oxygen needed by aerobic bacteria to decompose the waste is depression as biological oxygen demand. Next చూడండి. ఇంట్రెస్టింగ్ ఆక్సిజన్ సైకిల్ ఫ్యాక్టర్స్. ఇంకా మనకి కొన్ని చూడండి ఇక్కడ. ఈ మెయిన్లీ మనకి ఆక్సిజన్ సైకిల్ అనేది ఉంటుంది. ఈ ఆక్సిజన్ సైకిల్లో మెయిన్గా ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ ఉంటుంది కదా, ఆ ఎన్విరాన్మెంట్లో ఉండే ఆక్సిజన్ని చూడండి, కొన్ని ఏం చేస్తాయి, ఆ రెస్పిరేషన్కి యూజ్ చేసుకుంటాయి. కొన్ని రెస్పిరేషన్కి యూజ్ చేసుకునేసి కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ను మిగిలిన ప్లాంట్స్ యూజ్ చేసుకుంటాయి. దీన్ని ఏమంటారు, ఆక్సిజన్ సైకిల్ అంటారు. ఇంకా ఆక్సిజన్ సైకిల్లో కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అవేవి అంటే ఆక్సిజన్ ఈజ్ బేసికలీ సైకిల్ ఫ్రమ్ ప్లాంట్స్ టు అనిమల్స్ అండ్ అదర్ బ్యాక్ టు ప్లాంట్స్. అంటే ఇక్కడ ఆక్సిజన్ అనేది మెయిన్లీ ప్లాంట్స్ నుంచి వస్తుంది కదా, మళ్ళీ ప్లాంట్స్ నుంచి అనిమల్స్ తీసుకుని వస్తాయి కదా, మళ్ళీ అనిమల్స్ ఎప్పుడైనా చనిపోయినప్పుడు అట్లా ఏమవుతుంది, ఆ అనిమల్లో ఉండేటటువంటి ఆక్సిజన్ తిరిగి సాయిల్లోకి వెళ్ళిపోయి ఆ సాయిల్ని మళ్ళీ ప్లాంట్స్ అనేటివి యూజ్ చేసుకుంటూ ఉంటాయి. రెస్పిరేషన్ ఈజ్ ద ప్రాసెస్ బై విచ్ అనిమల్ బ్రీత్ ఇన్ ఆక్సిజన్. ఈ రెస్పిరేషన్ అంటే ఏంటి అంటే, ఈ రెస్పిరేషన్ని విచ్ అనిమల్ బ్రీత్ ఇన్ ఆక్సిజన్, అనిమల్స్ బ్రీత్ చేస్తాయన్నమాట. వెన్ డెడ్ అనిమల్స్ డీకంపోజ్ ఆక్సిజన్ ఈజ్ యూజ్డ్ డ్యూరింగ్ ద ప్రాసెస్. ఓకేనా, ఇందాక అదే మనం చెప్పుకున్నాం, ఎప్పుడైతే అనిమల్ చనిపోతుందో మళ్ళీ ఆక్సిజన్ అనేది సాయిల్కి వెళ్తుంది, సాయిల్ నుంచి ప్లాంట్కి వెళ్తుంది అనేసి. వితౌట్ ఆక్సిజన్ ఫైర్స్ వుడ్ నాట్ బీ ఏబుల్ టు అక్కర్. ఓకేనా, ఈ ఆక్సిజన్ కన్నా లేకపోతే ఫైర్ అనేది జరగదనమాట. మండడము అనేది, అంటే మండడానికి యూజ్ అయ్యే గ్యాస్ ఏది అంటే ఆక్సిజన్. ద మెజారిటీ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ అట్మాస్ఫియర్ ఈజ్ created by plants during photosynthesis. మెయిన్లీ ఈ ఆక్సిజన్ని రిలీజ్ చేసి అనిమల్స్ ఎక్కువగా ఫోటోసింథసిస్ చేసుకుంటుంటాయి. ఫోటోసింథసిస్ జరిగేటప్పుడు ఏమవుతుంది, ఆక్సిజన్ అనేది రిలీజ్ అయిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్ ఈజ్ క్రియేటెడ్ వెన్ ద సన్లైట్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఎవాపరేషన్. అంటే చూడండి, ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, ఇవి ప్లాంట్స్ ఉన్నాయి కదా, అనిమల్స్ మెయిన్లీ ప్లాంట్స్ కదా, ఈ ప్లాంట్స్ని లేకుండా చేస్తే ఏమవుతుంది అంటే డిఫారెస్టేషన్ అనుకోండి, అలా చేస్తే ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సమ్టైమ్స్ ప్లాంక్టన్స్ ఆర్ టినీ అనిమల్స్ దట్ లైవ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఓషన్ అండ్ ప్రొవైడ్ అస్ విత్ లాట్స్ ఆఫ్ ఆక్సిజన్. అంటే చూడండి, జనరల్గా ఈ ఆక్సిజన్ అనేది కొన్ని తీసుకుంటారు కదా అనిమల్స్, లోపలికి ఆక్సిజన్ ఇన్హాలెంట్ చేసుకుంటారు కదా, ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఫుడ్ మెటీరియల్ని ఆక్సిడేషన్ చేస్తుంది. సో అలా జరిగిన దానివల్ల ఏమవుతుంది, అప్పుడు కార్బన్ డైఆక్సైడ్ కూడా రిలీజ్ అవుతుంది, అది బయటకు వెళ్తుంది, ఆ బయట వెళ్ళినటువంటిది అనిమల్స్ యూజ్ చేసుకుంటూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ చూడండి, రఫ్లీ 21% ఆఫ్ ద అట్మాస్ఫియర్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆక్సిజన్. ఈ అట్మాస్ఫియర్లో 21% ఆక్సిజన్ అనేది ఉంటుందమ్మా. ద మోర్ గ్రీన్ ప్లాంట్స్ అండ్ ట్రీస్ ఆర్ కట్ డౌన్ ద లెస్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ విల్ హ్యావ్. అంతే కదా, ఈ ప్లాంట్స్ని కట్ చేస్తే ఆక్సిజన్ సప్లై అనేది తగ్గిపోతుంది, లెస్. వెన్ హ్యూమన్స్ ఆర్ అదర్ అనిమల్స్ ఇన్హేల్ ఆక్సిజన్, ఇట్ కంబైన్ విత్ కార్బన్ ఫ్రమ్ ద ఫుడ్ వీ ఈట్ అండ్ ఈజ్ ఎక్స్హేల్డ్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్. అంతే కదా, తీసుకుంటారు ఫుడ్ తిన్నప్పుడు ఆక్సిజన్ కూడా యూజ్ అవుతుంది. ఎందుకు, ఆక్సిడేషన్ జరిగినప్పుడు
ఈ ఆక్సిడైజేషన్ జరిగేటప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్ యూజ్ చేసుకుంటాయి. మోస్ట్ ఆక్సిజన్ ఈజ్ స్టోర్డ్ ఇన్ మినరల్స్ విత్ ఇన్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ is unavailable for use. The sun is made up of roughly 1% of oxygen. అంటే ఈ భూమి మీద అంటే ఎర్త్ మీద ఉండేటటువంటి ఈ ఆక్సిజన్ ఏం చేస్తుంది అంటే, ఈ ఆక్సిజన్ చూడండి కొన్ని ఇక్కడ కొన్ని మినరల్స్తో కలిసి వాటికి ఈ ఆక్సిజన్స్ అందేలాగా చేస్తాయంట. అలాగే ఈ సన్ అనేది కూడా 1% సన్లో కూడా 1% ఆఫ్ ఆక్సిజన్ అనేది ఉంటుందంట. 1% ఆఫ్ ఆక్సిజన్